నారు పోయడానికి వచ్చాము, చూసి ఆదరించండి. 2 రకాల విత్తనాలు చల్లుతున్నాము. ఒకటి వచ్చి తినడానికి, ఒకటి వచ్చి అమ్మడానికి. BPD 5204 MTU 1061. నారు కొంచెం బలంగా రావడానికి, విత్తనాలు తొందర మొలకెత్తడం కోసం 20 చల్లుతున్నాం. అది నాకు రాదు. ఇప్పుడు అన్న ఏ చెప్తాడా? ఫ్లోలో రావాలి, నువ్వు మధ్యలో మాట్లాడితే అలాగే ఉంటుంది. గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు రాదు. అట్లా పేదవాళ్ళకి అట్లా DAP కట్టలు మనకు రానివ్వట్ల గవర్నమెంట్. చిన్న రైతులు చిన్న చూపులు, పెద్ద రైతులు పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేద్దాం? తిప్పలు పడి మనం బతుకుతాం. పెద్దవాళ్ళని చూస్తాం, చిన్న వాళ్ళని అసలు ఏ ఊళ్ళు చూడట్లే. గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి 52 కలిసి వస్తుంది. ఏ చెప్పినా బలి మంచి మాట చెప్తున్నావు బాబా. అట్లా అని కాదులే, ఏ పంట వేసిన ఆడబిడ్డ అన్నది ఫస్ట్ ఒక విత్తనం కొంచెం చల్లితే మనకి మంచి పంటలు కలిసి వస్తాయి. ఎందుకంటే మనకు ఆడబిడ్డ అంటే మనకు అన్ని అన్నం పెట్టాము. ఆడబిడ్డ అంటే మర్చిపోయాలి. అదే అప్పుడు గుర్తొస్తే అప్పుడు గజనీలాగా అయిపోతుంది మనకు, మర్చిపోతాయి. ఇంతకుముందు చల్లిని ఏమో సన్న వడ్లు, ఇప్పుడేమో లావు వడ్లు చల్లుతున్నాము. ఇవి ఒక పక్కకి, అవి ఒక పక్కకి చల్లుతున్నాం. ఇవి అమ్మే వడ్లు. వీడియో ఆడవుల్లో పడి నేను లాస్ట్ అయిపోయాను. మా నాన్న వెళ్ళిపోతుండే, ఇలా చీకటి పడితే దెయ్యాలు వస్తాయి, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము వరి నారు పోయడానికి వచ్చాము. ఇక నుంచి వరికి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తాము. వరికి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి, చూసి ఆదరించండి. ఇప్పుడు వచ్చి మేము 2 రకాల విత్తనాలు చల్లుతున్నాము. ఒకటి వచ్చి తినడానికి, ఒకటి వచ్చి అమ్మడానికి. అవి ఏంటంటే, ఒకటి BPD 5204, ఇంకొకటి వచ్చేసి MTU 1061. నారు కొంచెం బలంగా రావడానికి, విత్తనాలు తొందర మొలకెత్తడం కోసం 20 చల్లుతున్నాం. అది నాకు రాదు. ఇప్పుడు అన్న ఏ చెప్తాడా? కలిసి ఉన్న వాళ్ళకి మర్చిపోయావా? ఒక్క నిమిషం గుర్తు, మర్చిపోయా. ఫ్లోలో రావాలి, నువ్వు మధ్యలో మాట్లాడిస్తే అలాగే ఉంటుంది. గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు రాదు. అట్లా రాదు. 20 DAP దొరకలే మన కట్టలు. మన పేదవాళ్ళకి కట్ల DAP కట్టలు మనకు రానివ్వట్ల గవర్నమెంట్. పెద్ద వాళ్ళకి ఎత్తున్నారు. వాళ్ళకి
ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉంటాయి. చిన్న రైతులు చిన్న సూపులు, పెద్ద రైతులు పెద్ద సూపులు చూస్తున్నారు. ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి తిప్పలు పడి మనం బతుకుతాం. పెద్దవాళ్ళని చూస్తాం, చిన్న వాళ్ళని అసలు ఏ ఊళ్ళు చూడట్లేదు. గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికైనా నాయకులు కావాలి. వెళ్తేలే కానీ ఎవరు అన్నీ చేస్తారు. మనకు ఎవరు పట్టించుకోవట్లేదు చిన్న రైతులు. వస్తా బాబు. ఏమో ఇది 10-61 ఇవ్వు. అవే మరి 52 అనాలి. అట్లా పోస్తా ఎవరన్నా దడిపిస్తా. ఈ రైతు ఫోన్ మాట్లాడుతూ వ్యవసాయం చేస్తుందని పెట్టాలి బాబు నువ్వు. ఆడబిడ్డ అది వచ్చే ముందు ఆడబిడ్డ ముందు చల్లాలి. మరి ఆడబిడ్డ ముందు చల్లాలి. ఆనం అయితే మరి ఏం చేస్తాం? కలిసి వస్తుంది. ఆడబిడ్డ ముందు విత్తనం అటు చల్లితే కలిసి వస్తుంది. నువ్వు ఏ చెప్పినా భలే మంచి మాట చెప్తున్నావు బాబా. అట్లా అని కాదులే, మనం ఏ పంట వేసిన ఆడబిడ్డ అన్నది ఫస్ట్ ఒక విత్తనం కొంచెం చల్లితే మనకి మంచి పంటలు కలిసి వస్తాయి. ఎందుకంటే మన ఆడబిడ్డ అంటే మనకు అన్ని అన్నం పెట్టామ్మ ఆడబిడ్డ అంటే, అంతేగా. అయిపోయిందా? మర్చిపోయాలి. అదే అప్పుడప్పుడు గుర్తొస్తే అప్పుడప్పుడు గజనీలాగా అయిపోతుంది మనకు, మర్చిపోతాయి.
వాళ్ళు ఈ చేతితో చల్లుతారు. కానీ ఇంతకుముందు చల్లినవేమో సన్న వడ్లు, ఇప్పుడేమో లావు వడ్లు చల్లుతున్నాము. ఈ ఒక పక్కకి అవి ఒక పక్కకి చల్లుతున్నాము. అటు సన్నొడ్లు చల్లటం అయిపోయింది, మళ్ళీ ఒకసారి ట్రాక్టర్తో దున్నుతున్నారు. ఇప్పుడు లావుడ్లు చల్లుతున్నాము. ఇది అయిపోయాక దీన్ని కూడా చల్లుతారు, దున్నుతారు. ఇవి లావుడ్లు, ఇవి వచ్చి ఇంతకుముందు చూపించాను కదా, ఇవి లావుడ్లు MTU 1061. ఇవి అమ్మే వడ్లు.
ఎట్టకేలకి మన నారుపోయడం అయితే అయిపోయింది. మళ్ళీ అవి మొలకలు వచ్చాక ఎలా మొలకలు వచ్చాయో మీకు చూపిస్తాను. అప్పటి వరకు సెలవండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఆడవుల్లో పడి నేను లాస్ట్ అయిపోయాను. మా నాన్న వెళ్ళిపోతుండే, ఇలా చీకటి పడితే దెయ్యాలు వస్తాయి, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్.